కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలోకి రావడానికి చాలా పెద్ద ఎత్తున అయితే ప్రజలకు హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు కూడా ఇచ్చింది. అవన్నీ కూడా ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా అమలు చేయలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కార్మిక సమాజం కావచ్చు, అటు ప్రజలు కావచ్చు, ప్రభుత్వం పట్లనైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారు ఇస్తున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. అలాగే 420 హామీలు ఏవైతున్నాయో అవి కూడా పూర్తి మొత్తంలో అమలు చేస్తలేరు. రైతులకు సంబంధించి కావచ్చు, ఇటు కార్మిక వర్గం సంబంధించి కావచ్చు, ఇటు ఎడ్యుకేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున మోసానికి గురయ్యారు. ఇప్పటి వరకు కూడా హామీలు అమలు చేయలేదు. 6 గ్యారెంటీలే కాకుండా ఏదైతే ప్రజాస్వామిక సంబంధించి హక్కులను కూడా అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా చౌక్ వద్ద అయితే చాలా పెద్ద ఎత్తున అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. వామపక్ష ఆధ్వర్యంలో ఈ ధర్నా కూడా పూర్తి మొత్తంలో కొనసాగుతుంది. మనం చూడవచ్చు విజువల్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే చాలామంది కూడా వామపక్ష నాయకులు కావచ్చు, అదేవిధంగా POW సంబంధించి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ప్రభుత్వానికి అయితే డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితులు మనం చూడవచ్చు. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో PDSU నాయకులు ఉన్నారు. చెప్పండి, ప్రభుత్వం వామపక్షాలకు సంబంధించి సూచనలు కూడా తీసుకుంటామని చెప్తుంది. మరోపక్క మీరు ధర్నా చేస్తున్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ధర్నా చౌక్ల వేదికగా ఎందుకు వెళ్తున్నారు? ప్రభుత్వానికి మీరు సూచనలు ఇవ్వచ్చు కదా. మాది సూచనలు ఇచ్చే పార్టీ ఏం కాదు. మా పార్టీ CPML న్యూ డెమోక్రసీ పార్టీ. ఈ పార్టీ అన్నల పార్టీ. ఈ పార్టీ ఈ గత 50 ఏళ్లుగా పేద ప్రజల పక్షాన భూమి విముక్తి కోసం పోరాడుతున్న పార్టీ మా పార్టీ. మా పార్టీ ఏ పార్టీకి తొత్తు సంఘం కాదు. మా పార్టీ ఏ పార్టీకి తోక పార్టీ కూడా కాదు. ఏ పార్టీకి ఎన్నికల్లో అంతకన్నా మేము వాళ్ళకి మద్దతు ఇచ్చింది లేదు. మేము ఈరోజు ప్రధానంగా స్పష్టంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఈ పేద ప్రజల సాక్షిగా, ఈ ఇందిరా పార్క్ సాక్షిగా మేము ఒక అల్టిమేటం ఇస్తామన్నాం. ఏం అల్టిమేటం ఇస్తామన్నా అంటే, ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అమలు చేయండి. అదేవిధంగా మీ ప్రజాస్వామికబద్ధంగా పాలన అందిస్తామని చెప్పేసి అన్నారు కదా, ఆ పాలనని మీరు అందించండి అని చెప్పేసి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా మా పట్ల సానుకూలంగా ఉన్నారు. వాళ్ళు కూడా వేడి చేయడానికి ఏమి ఇబ్బంది పడట్లేదు అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 6 గ్యారెంటీల మాటన 500 పైన హామీలు ఇచ్చారు. ఈ 500 పైన హామీలు కాకుండా రైతు డిక్లరేషన్ పేరుతోని, యూత్ డిక్లరేషన్ పేరుతోని, SC ST డిక్లరేషన్ పేరుతోని అవి సపరేట్ హామీలు అవి. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి 2030 విజన్ అనే పేరుతోని ఒక పెద్ద చాటభారతం రాశారు ఆ మేనిఫెస్టోలో. ఈ 6 గ్యారెంటీల మాటన 600 హామీలు కాకుండా వచ్చి మొత్తం. కాబట్టి ఈ హామీలలో ఓన్లీ ఒక 2 హామీలు మాత్రం అమలు చేశారు. అవి కూడా ఏంది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయల గ్యాసు. ఈ 2 తప్ప అవి కూడా ఈరోజు మొత్తం మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి ఈరోజు బస్సుల సంఖ్యను మొత్తం కూడా తగ్గించిన ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ హామీలు, ఏ ఒక్క హామీలు కూడా అమలు కాలేదు. పాలనలో కొత్తదనం లేదు. కొత్తదనం లేకపోగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పాలనలో అవినీతి పెరిగిపోతూ ఉంది, ఆశ్రిత పక్షపాతం పెరిగిపోతూ ఉంది. మంత్రులందరూ కూడా వాళ్ళ జిల్లాకి ముఖ్యమంత్రులుగా వివరిస్తూ ఉన్నారు. హెలికాప్టర్ మీద ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. బై రోడ్డు పోయాల్సిన ప్రయాణం కూడా హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేసి కోట్ల రూపాయలని, ఈరోజు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఆ దుర్వినియోగం చేసే డబ్బేదో పేద ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే అవినీతి చేసిన ఎంత పెద్ద అధికారైనా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. మరి ఇట్లాంటి అవినీతి ఎందుకు జరుగుతున్నది పదే పదే? ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళ అనునాయులు, మంత్రులు, వాళ్ళ అనునాయులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరిస్తారు. ఖమ్మంకి ఒక మంత్రి ముఖ్యమంత్రి లాగా వివరిస్తారు. నల్గొండకు సంబంధించిన ఒక మంత్రి ముఖ్యమంత్రి లాగా వివరిస్తారు. అట్లే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క జిల్లాని విభజించుకొని పాలిస్తున్న ఒక స్థితి ఉంది. కాబట్టి మంత్రులు అనునాయులే ఈరోజు పెద్ద ఎత్తున ఇసుక కుంభకోణాల్లో చూపుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రజా వ్యతిరేక పనులు చేస్తామన్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కమ్యూనిస్టులు కూడా ఏదైతే ప్రభుత్వానికి ఎంబడే ఉన్నారో, ప్రభుత్వానికి కూడా సలహాలు ఇస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూసాం. వాస్తవంగా మరి కమ్యూనిస్టులు కావచ్చు, వామపక్ష నేతలు కావచ్చు, వాళ్ళు ఎంబడి ఉన్నారనుకోవచ్చు. మేము లగచర్ల పోయినాం. మా సూచన తీసుకుంటే లగచర్ల పోదామని ప్రయత్నం చేస్తే మమ్మల్ని లగచర్ల పోకన్నా ముందే పరిగి దగ్గర ఎందుకు అరెస్ట్ చేస్తారు? మరి మా సూచన తీసుకుని అక్కడ పోయి మేము ఏమన్నా ఆ రోజు లగచర్ల పోతామంటే అది అక్కడ పేద గిరిజన రైతాంగాన్ని మేము పరామర్శిస్తామని చెప్పేసి పోయినాం. పోతే అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి పరిగి రైలు స్టేషన్లో పెట్టిన ఒక స్థితి ఉంది. అంటే వీళ్ళు మాటల్లోనే ప్రజాస్వామికం, మాటల్లోనే మొత్తం ఇది కానీ చేతలో ఎక్కడ లేని పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రుల పర్యటన ఉంటే జిల్లాల్లో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళని, PDSU కార్యకర్తలు పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మీకు లాగులు దడుస్తూ ఉన్నాయి? మరి మీరు ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేస్తే ప్రజలు మిమ్మల్ని హర్షధ్వానాలు పలికి మిమ్మల్ని వెల్కమ్ చేస్తారు కదా. మిమ్మల్ని ఎందుకు మరి మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలకే దిక్కు లేదు. కొత్తగా 7వ గ్యారెంటీ ప్రజాస్వామిక హక్కులు వాళ్ళు ఎత్తిస్తారని కూడా కొంతమంది మేధావులు అంటున్నారు. ప్రజాస్వామిక పాలన ఉట్టి అది మేడిపండు చందం. ఎందుకనంటే ఈరోజు
ఇప్పటికే 2 ఎన్కౌంటర్లు జరిగినాయి తెలంగాణలో. అట్నే లగచర్ల లాంటి పేద గిరిజన రైతాంగం వాళ్ళు వచ్చి వాళ్ళ గోడు ఎలా పోసుకుంటామంటే వాళ్ళని రోజుల తరబడి జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ముందస్తు అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఏదైనా ప్రదర్శన చేద్దామన్నా కూడా ఇప్పటికీ పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన ఒక స్థితి ఉంది. పోలీస్ పర్మిషన్ ఇచ్చినా 100 పేరుతోని 200 మంది పేరుతోని వచ్చే జనాన్ని కూడా కట్టడి చేస్తున్న ఒక స్థితి ఉంది. మేము మొన్నటికి మొన్న మేము మీ ధర్నా చేయడం కోసం మేము దరఖాస్తు చేస్తే వాళ్ళు 500 మంది రావాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. మీరు మాత్రం వేలాది మందితో బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, లక్షల మందితో బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. సత్యుడు దస్తుడు బతుకుడు బతుకుడు. కానీ మేము ప్రజల సమస్యల కేంద్రంగా ప్రజల 6 గ్యారెంటీలు అమలు చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేస్తే మాత్రం మాకు పర్మిషన్లు ఇవ్వరు. ఇది రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం. రాష్ట్రంలో ఎవరు కూడా నిరసన తెలియజేసుకోవాలని కూడా స్వేచ్ఛగా తెలియజేసుకోవచ్చు. ధర్నాలకు కూడా మేము పర్మిషన్లు ఇస్తామని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మీరు స్వేచ్ఛగా పరిపాలన చేస్తే మరి పోలీసులు ఎందుకు పెట్టారు? డయాస్ పక్కనే ఒక 10 మంది పోలీసులు ఇప్పుడు చూడొచ్చు మనం. అంటే ప్రజాస్వామ్యం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అంటే పోలీసులు లేకుండా స్వేచ్ఛగా వాళ్ళ జనమందరూ వచ్చి వాళ్ళ హక్కుల్ని కోసం నినదించడానికి ఒక అవకాశం లేని ఒక స్థితి ఈరోజు తెలంగాణలో కనపడుతూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అది మాటల్లోనే మనకు కనపడుతుంది, చేతల ఆచరణలో మనకు కనబడలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఇంత తొందరగా అసంతృప్తి వచ్చిన ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అసంతృప్తిని మూటగట్టుకున్నాడు. కాబట్టి ఇది ఇంకా సంవత్సర కాలంలో ఇంకా మళ్ళీ పెరిగిపోయే ఒక ఒక అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని గమనించి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పక్షాన కావచ్చు, వామపక్షాల పక్షాన కావచ్చు ఏం చేయదలుచుకున్నారు? కార్యాచరణ ఏంది? మేము ఈరోజు వేలాది మందితోని ధర్నా నిర్వహిస్తున్నాం ఇందిరా పార్కులో. రేపు పొద్దున్నే కలిసి వచ్చి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని మేము నిర్వహిస్తాం. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ప్రత్యక్షంగా కూడా మేము పోరాటం చేయడం కోసం అవసరమైతే ఇంట్లో మంత్రులను ముట్టడి, అదేవిధంగా అవసరమైతే చలో సెక్రటరీ నిర్వహించడం కూడా మా పార్టీ వెనకాడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. ప్రజలు కూడా ఆశించారు. టీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది అనే పద్ధతిలో ప్రజలు అనుకున్నారు. వాస్తవంగా జరుగుద్దని చెప్పి భావించారు. కానీ జరిగింది అని చెప్పి అనుకుంటే అది 0 మాత్రం తప్ప ఇంకోటి జరగలేదు. అందుకనే 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలో 1-2 మినహా తప్ప ఏ ఒక్క గ్యారెంటీని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. కేవలం వాళ్ళ యొక్క సర్కారు ఏంటంటే కుర్చీలకు మాత్రమే పరిమితమయ్యారు తప్ప ప్రజల్ని మోసగించడంలో పెద్దన పాత్రను పోషిస్తున్న పరిస్థితి రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. తక్షణం కనుక అమలు చేయకపోతే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదనే విషయాన్ని కూడా ఫీల్డ్ వర్క్ కోసం మంత్రులు అంతా హెలికాప్టర్లు పట్టుకొని జిల్లా వ్యాప్తంగా కావచ్చు, గ్రామీణ స్థాయిలో కూడా వెళ్ళి పర్యటన చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అది కేవలం వాళ్ళ యొక్క ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరణలో అమలు చేసుకోవడానికి మాత్రం ఏమాత్రం కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. నిజంగానే వాళ్లకు దమ్ము, ధైర్యం కనుక ఉంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వాళ్ళు పెట్టిన పథకాలు ఏవైతున్నాయో నిజంగా వాళ్ళు పెట్టిన పథకాలు కనుక ప్రజలు కనుక ఆకర్షించి వేసేటట్టు ఉంటే ఈసారి చూడండి ఒకసారి. అంటే గతానికి ఇప్పటికి ఉన్న తేడా ఏం చెప్పనుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఒక గాలి తప్ప నిజంగా వాళ్ళు చేసిన పాత్ర ఏమీ లేదనేది క్లియర్ అన్నమాట. అంటే వామపక్షాల సూచనలు, సలహాలు కూడా మేము తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే మీరు అంతా ధర్నా చౌక్ వచ్చి ఇంతమందిని పోగేసి ధర్నా చేయాల్సిన అవసరం ఏముంటుంది? చెయ్యని ఆమెను అమలు చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా మేము చేయవలసిన పరిస్థితి అదే కదా. ఇలా ఎర్ర జెండాలకు కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి కూడా లేదనమాట. కనీసం మాట్లాడే వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటిది, వాళ్ళు ఎట్లాంటి స్థితిగతులు ఉండే, వాళ్ళ యొక్క స్థితి ఏంటిది, ప్రజలకు బాగోగులింది అని వామపక్షాలు ఎర్ర జెండాలోళ్ళు కనీసం మాట్లాడడానికి పోతే ఇవాళ వరకు కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే పాత్ర పోషించాడో ఇప్పుడు కూడా అదే పాత్రను రేవంత్ రెడ్డి పాత్ర పోషించే పరిస్థితి అనమాట. అందుకనే ఇవాళ ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవాలని చెప్పనుకుంటే వామపక్షాలతోటి వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క పరిస్థితిని, వాళ్ళ స్థితి ఏంటిది అనేది పద్ధతి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తే కనుక ఈ ప్రభుత్వానికి బాగోగులు తప్పదనే పద్ధతితో మేము అనుకుంటున్నాం. నిజాం హయాంలో ఏదైతే రైతులు తిరుగుబాటు ఉద్యమం చేశారో మళ్ళీ అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారులో కూడా లగాచర్ల లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగిన రైతులు కూడా తిరుగుబాటుతున్నారు. దానికి మీ మద్దతు ఉంటుందా? లగాచర్ల లాంటి ఘటనల్లో వాళ్ళ కుటుంబీకులు మాత్రమే దానికి ప్రత్యేకమైన పాత్ర పోషించారు. వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం మాత్రమే అట్లాంటి పాత్రను పోషిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు అన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో. 15,000 పోయినాయి, 12,000 పోయినాయి, 6,000కు వచ్చిన పరిస్థితి అనమాట. ఆ 6,000 కూడా కనీసం అకౌంట్లో పడుతున్నాయని చెప్పనుకుంటే పడలేని పరిస్థితులు కనబడతాయి. ఇప్పుడు దాకా కూడా మొన్న 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు 1 గంట వరకు చూడండి టింగ్ అని చెప్పలో రైతు భరోసా పడుతుంది అన్నారు. ఈ రోజు వరకు 1-2 మినహా తప్ప ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయని పరిస్థితి కనబడుతుంది.
అంటే రైతులకు మేము మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, కావాలనే కొంతమంది మా మీద బురద చల్లడానికి వాళ్ళని రైతులను రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. రైతుకు ఎప్పుడు అవసరం ఉంటుంది రైతు భరోసా అంటే పంటలప్పుడు మాత్రమే అవసరం ఉంటుందా, పంటలు లేనప్పుడు అవసరం ఉంటుందా? అంటే నిజంగా వాళ్ళు చెప్పే దాంట్లో ఎవరో ఒక ప్రతిపక్షాలు కావాలని చెప్పినా కూడా నువ్వు ఇచ్చే సమయం ఏంటిదని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము. నువ్వు ఇచ్చేటువంటి గడువు ఏంటిది అసలు? నువ్వు అంటే పంటలు ఎప్పుడు ఇవ్వాలా, పంటలు లేనప్పుడు ఇవ్వాలా? పంటలు ఎప్పుడు ఇవ్వకుండా నువ్వు ఏదో టైంలో ఇస్తా అని చెప్పి అనుకుంటే అది ఎట్టుంటుంది? అందుకనే నిజంగా నువ్వు చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా వాస్తవికత లేదనేది క్లియర్. ఓకే, లగాచర్ల ఇన్సిడెంట్ మీరు చూసిరా? మేము చూడకపోయినా అక్కడ జరిగింది అని చెప్పంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు మాత్రమే వాళ్ళకి మాత్రం కట్టబెట్టడం కోసమే రేవంత్ రెడ్డి ఆ ప్లాన్ వేశాడు. అంటే రాజకీయంగానే అక్కడ కుట్రకు తెరలేపారు, ప్రభుత్వం మీద దాడి చేసేటట్టు అయితే వాళ్ళు క్రియేట్ చేసారు. ఈ రాజకీయ చర్యనే తప్ప రైతులకు ఏం అవసరం లేదని కూడా ప్రభుత్వం చెప్తున్నారు. నిజమే అంటారు? అది ఎట్లా ఉంటుంది అట్లా? అసలు దాదాపుగా ఉన్న భూములన్నీ కూడా ప్రజల భూముల్ని నువ్వు ఏదైనా దానికి సంబంధించిన దాంట్లో పట్ట భూములు కాబట్టి నువ్వు కొనుక్కోవాలి. కొనుక్కోకుండా రైతులు ఎప్పటి నుంచో వాళ్ళ సేద్యం నుండి భూముల్ని తీసుకొని ఇవాళ మొత్తం కూడా దాని పేరుతో ఏదో కంపెనీ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే అది ఒక జిమ్మికే తప్ప ఇంకోటి కాదు కదా. ఇన్ని రోజులు అంటే అప్పటికి రాని ఆలోచన ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? అంటే పంటలకు పనిచేయలేటువంటి భూములను మాత్రమే మేము తీసుకుంటున్నాం అంటున్నారు. లేదు, అట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా పంటకున్న భూములు మాత్రమే తీసుకున్నాడు. అట కొన్ని ఉన్నాయి, ఇట్లా కొన్ని ఉన్నాయి పరిస్థితి అనమాట. కేవలం రైతుల యొక్క పట్ట భూములు మాత్రమే తీసుకునే పరిస్థితి అనమాట. దాంట్లో ఏం సంకోచించవలసిన లేదు, సందేహం సంచరించవలసిన అవసరం లేదు. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు అంటే జిహెచ్ఎంసీ కార్మికులే కావచ్చు, గ్రామ పంచాయతీ చెందినటువంటి సిబ్బంది కూడా కావచ్చు, చాలా పెద్ద ఎత్తున మాకు జీతాలు సకాలంలో రావట్లేదు, మాకు మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పొందుపరిచారో అవి ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ లేవు, మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజమే అంటారు? వాస్తవం ఇది. కాంట్రాక్ట్ బేసిక్లో ఇలా లక్షలాది మంది ఉన్నారన్నమాట. ఈ రోజు కనీసం వాళ్ళకు జీతాలు ఇవ్వాలని పరిస్థితి. ఇవాళ కేజీబీఎస్లో ఉన్న మొత్తం కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసిన ఉపాధ్యాయులు దాదాపుగా 3-4 నెలల నుంచి రానటువంటి పరిస్థితి అనమాట. పంచాయతీ కార్మికులు అనేక సార్లు ఇక్కడ ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు, పోలీస్ స్టేషన్లు ఇరికించారు, కేసులు పెట్టారు. అట్లాంటి కార్మికులు లక్షల్లో ఉన్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ కనీసం కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసిన ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తానని చెప్పి అన్నారు. 14 నెలలు వస్తుంది, కనీసం ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉంది. ఓకే, 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందంటే మీరు ఏం చెప్తారు? ప్రజలకు చేసింది ఏం చెప్పనుకుంటే ప్రజల్ని మనోభావాల్ని దెబ్బతిని ఇవాళ ప్రజల్ని ఏదో మభ్య పెట్టేసేసి మాయా మాటలు చెప్పి మోసం చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. అబద్ధాల పుట్ట కాంగ్రెస్ ప్రభుత్వం, అబద్ధాల పుట్ట అది అంతే. ఇక ఏం లేదు, ఏం మంచి లేదు, మొత్తం అబద్ధాలే, మాయ మాటలు, అంత అబద్ధాలే, ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మాయ మాటలే, రైతులకు అంత అన్యాయం చేస్తుంది, మోసం చేస్తుంది, దగా చేస్తుంది. అన్ని విధాలుగా రైతు బంధు కానీ అన్ని విధాలుగా మొత్తం దగా మోసం అన్ని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంత అబద్ధాల పుట్ట, అంతకంటే ఏం లేదు. రుణమాఫీ కూడా మేము పూర్తి మొత్తంలో చేసినాం, కొంతమందికి చేయనోళ్ళు కూడా వాళ్ళు మా పట్ల సానుకూలంగా ఉన్నారు, వాళ్ళకు కూడా త్వరలో చేస్తామని చెప్తున్నారు. రైతు బంధు అస్సలు రాలేదు, కొంతమందికి అస్సలే రాలేదు, ఒక్కొక్కరికి అస్సలే రాలేదు, అంత అబద్ధం. రైతు బంధు అని చెప్తున్నాడు, రైతు బంధు రాలేదు, అన్ని ఏం రాలేదు, సగం మంది కూడా రాలేదు, అంత అబద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వమే అబద్ధం. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కూడా పండుగలు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు చాలా పెద్ద అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్తున్నారు. చిన్నకారు రైతులకు రాలేదు, సన్నకారు రైతులకు రాలేదు, ఏ రైతులకు రాలేదు. నేను కూడా రైతునే. అంత అబద్ధం, అంత అబద్ధం, అబద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వం అంత అబద్ధం ఆడుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం అబద్ధం ఆడుతుంది. ఇది పక్కా సమాచారం, పక్కా అన్నమాట. గ్రామంలో, ఊళ్ళో అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పుట్ట, అబద్ధాల మనుషులు, అబద్ధాల కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది పక్కా. రైట్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చింది. 14 నెలల కాలం అవుతుంది. 14 నెలల కాలంలో కార్మికులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వం కనీస వేతనాలు పెంచుతానని ప్రకటించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మున్సిపల్ వాళ్ళు, కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణిలో పనిచేసే వాళ్ళు, విద్యుత్ కార్మికులు, వీళ్ళందరూ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పింది. అది చేయలేదు. 3 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ హామీని కూడా వాళ్ళని కూడా పర్మనెంట్ చేయలేదు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది తప్ప అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కనీస వేతనాలు పెరిగినాయి. 75 రంగాల షెడ్యూల్డ్ రంగాల యొక్క 1,20,00,000 మంది కార్మికుల యొక్క కనీస వేతనాలు అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏదైతే కనీస వేతనాలు పెంచాలనో, జీవోలు చేయాలనో అవి 2006లో చేసింది. ఈనాటికి కూడా చేయలేదు. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. మొన్న కొన్ని రంగాలకు రీషెడ్యూల్ చేసిన దాన్ని తగ్గించినటువంటి కాంగ్రెస్ పార్టీ తగ్గించి జీవోలు అమలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే మీ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న మీరు ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్ వాళ్ళందరికీ కూడా
కార్మికులందరికీ మీరు వేతనాలు పెంచుతామన్నారు, సమ్మెలు చేసినా కూడా మీ నుంచి స్పందన లేదు. అదేవిధంగా వీటితో పాటు కార్మికులకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతుందో, హామీల ఏదైతుందో వాటిని అమలు చేయకపోగా మీరు దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి వాళ్ళు, కార్మిక వర్గం 50 కోట్ల మంది కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి ఒక 4 లేబర్ కోడ్లని వీళ్ళు తీసుకొచ్చారు. అవి కార్మిక వర్గానికి మరణ శాసనం లాంటి వాటిని మీరు ఈ ప్రభుత్వం, మీరు కాంగ్రెస్ బీజేపీ విధానాలకు వ్యతిరేకమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ లేబర్ కోడ్లను వ్యతిరేకంగా మీరు అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని మేము కోరుతా ఉన్న ఈ ధర్నా సందర్భంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని, దీన్ని మీరు అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కార్మికులకు ఇచ్చినటువంటి కార్మిక డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మహాధర్నా ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర నుంచి వేలాది మంది ప్రజలతో ఇందిరా పార్క్ వరకు ఒక మహా ప్రదర్శన నిర్వహించి ఈ ఇందిరా పార్క్ దగ్గర ఇప్పుడు ఒక మహాధర్నాను నిర్వహిస్తున్నది. ఈ మహాధర్నాను నిర్ణయించేదానికి ప్రధాన కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఎన్నికలప్పుడు 6 వాగ్దానాలు ఇచ్చిందో, 7వ వాగ్దానంగా ప్రజాస్వామిక పాలనని వాగ్దానం చేసిందో, ఈ 15 మాసాలుగా అవి ఏవి కూడా నెరవేరని దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి. కేవలం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అక్కడక్కడ 500 రూపాయలకు సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఉచిత విద్యుత్తో తప్ప ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, పేదలకు ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అట్లాగే విద్యార్థులకు 5 లక్షల రూపాయల పథకం కావచ్చు, అట్లాగే పేదలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ప్రధానంగా రైతాంగానికి రావాల్సినటువంటి రైతు బంధు, రైతు భరోసా పేరుతో ఇవ్వాల్సినటువంటి సంవత్సరానికి 15,000 ఇవ్వకుండా, రైతు బీమాను కూడా సగానికి ఇవాటికి కూడా అమలు చేయకుండా 15 నెలలుగా ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో ఈ నిర్లక్ష్యాన్ని వీడి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద మీరు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టకుండా ఇట్నే మీరు మాటలు చెప్పి కాలయాపన చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కలిసి పనిచేసినటువంటి న్యూ డెమోక్రసీ పార్టీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలే కాదు, ప్రజాస్వామిక పాలనే కాదు, మొత్తంగా ఒక సమాజంగా ఉండే వైపుగా తెలంగాణ ప్రజలకు ఒక ఆలోచన, ఒక చైతన్యం ఉన్నది. వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇవాళ న్యూ డెమోక్రసీ ఇందిరా పార్క్ దగ్గర ఈ మహాధర్నాను నిర్వహించింది. నా పేరు అనసూయ, తెలంగాణ రాష్ట్ర పిఓడబ్ల్యూ అధ్యక్షురాలిని. ఈరోజు మేము ఈ ధర్నాను తలపెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రజాస్వామ్యంలో ఏ గ్యారంటీ కూడా అమలు కాదు అనే విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్తో వెక్స్ అయిపోయి విసిగిపోయి ఆయన ఏది చేయడం మాటల మనిషి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. ఇతను ఇచ్చినటువంటి కళ్ళబొల్లి మాటలకు, వాగ్దానాలకు భ్రమపడి నిజంగానే చేస్తాడేమో, 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత బుద్ధి తెచ్చుకొని ప్రజల వైపు నిలబడుతుందేమో అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ కాంగ్రెస్ నిజంగా కాంగ్రెస్ అని ప్రూవ్ చేసుకున్నది. ఏది కూడా మాటలు చెప్తే సరిపోతుంది, మేము మంచుకుంటే, మంత్రివర్గం అంతా మంచుకుంటే సరిపోతుంది, ఎమ్మెల్యేలు వాళ్ళు సుఖంగా ఉంటే సరిపోతుంది అనే ధోరణి కనపడతా ఉంది. ఏ గ్యారంటీ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలైనటువంటి దాఖలా లేదు. 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అయినటువంటి అమలుపరిచినటువంటి దాఖలా లేదు. ఆర్టీసీ బస్సులు తగ్గించి అసలు ఆర్టీసీ ఉనికి ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితిలో ఈ ఉచిత ప్రయాణం అనేది పెట్టి, ఎవరు అడిగినో ఉచిత ప్రయాణం కావాలని అడిగినటువంటివి మేము ఇస్తాము, అడిగే వాటిని మాత్రం ఇవ్వము, ఇస్తే మా దయతో ఇస్తాము అనే ధోరణి ప్రభుత్వాల్లో బాగా ప్రబలిపోయింది. అట్లాగే కరెంటు కూడా ఈరోజు ఈ ఎండాకాలం పరిస్థితి, కరెంటుకు ఉన్నటువంటి డిమాండ్తో ఆ ఉచిత కరెంటు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని రాష్ట్రాన్ని నెట్టుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ గ్యారెంటీలన్నీ ఎవరు భరించాలి? ఈ తెచ్చేటటువంటి అప్పులన్నీ ఎవరి మీద పడతాయి? అవి ప్రజల మీదనే. అనేక రకాలైనటువంటి పన్నుల్ని ఈరోజు ప్రజల మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వేయటము, మరి వాటి ఆ భారాన్ని అంతా ప్రజల మీద వేయటం అనేది జరుగుతూ ఉంది. 6 గ్యారెంటీలని వెంటనే అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్ సీత, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మేము చేసినటువంటి ఈ మహాధర్నా ఉద్దేశం,
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చి గద్దె మీద కూర్చున్న తర్వాత ఆ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకే ఆ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇవాళ ఉచిత బస్సుల పేరుతోటి మహిళలకే గొడవలు పెట్టే పరిస్థితి ఉంది. ఇలా ఆర్టీసీ బస్సులను తగ్గించి మెట్రో ఎక్స్ప్రెస్లను వేస్తూ పల్లెటూర్లలో కూడా ఇలా టికెట్ యథావిధిగా తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము. ఇలా గ్యాస్ డబ్బులు కూడా చాలా మందికి పడడం లేదు. అందుకే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని, లేకపోతే మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్కు ఏమాత్రం కూడా అసలు అధికారం వచ్చే పరిస్థితి లేదు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా హామీలను నెరవేర్చాలని, లేకపోతే మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా పెద్ద ఎత్తున ధర్నాలు పోరాటాలు చేస్తామని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన కార్యక్రమం గత 15 రోజుల నుంచి దశల వారీ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. దీని ఉద్దేశం ఏమిటంటే, అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికలలో 420 వాగ్దానాలు చేసింది. 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పింది. వాటిలో ముఖ్యంగా రైతాంగం పంట రుణాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేస్తాను, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాను, ఇల్లు లేనటువంటి పేదలందరికీ ముఖ్యంగా ఇల్లు ఇస్తాననేటువంటిది ఇట్లా వాగ్దానాలు చేయటం, గ్యారంటీలు ఇవ్వటం జరిగింది. ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు. అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి ఒక మేధావులతోటి సమావేశం నిర్వహించి ఆ మేధావులకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాను, ఆ ప్రజాస్వామ్యానికి భిన్నంగా కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి చెప్పాడు. కానీ దానికి భిన్నంగా 7వ గ్యారంటీని కూడా అమలు చేయకపోగా ఇవాళ ఆదివాసీల మీద గిరిజనుల మీద దాడులు చేస్తున్నాడు. ఇది సరికాదన్నటువంటి వాళ్ళని అరెస్టులు చేస్తున్నాడు, జైళ్ళల్లోకి పంపిస్తున్నాడు. అట్లాగే వాళ్ళ తరపున కొట్లాడుతున్నటువంటి ఒక విప్లవకారులని నక్సలైట్లని ఇవాళ బూటకప్పు ఎన్కౌంటర్ చేయటం అనేటువంటి జరుగుతున్నది. ఇట్లాంటి రాక్షస నిర్బంధంతో విప్లవోద్యమాల్ని వెనక్కి కొట్టొచ్చు అనేటువంటి చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఇంతకంటే ఎర్రిబాగులతనం మరొకటి ఉండదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దశల వారి ఉద్యమ పోరాటాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేపిస్తామని చెప్పి సందర్భంగా పోరాటాల గడ్డైనటువంటి తెలంగాణ పోరాట కేంద్రమైనటువంటి హైదరాబాద్ని కేంద్రంగా చేసుకునే సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.